2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయానికి, అక్రమానికి, అధర్మానికి, అవినీతికి బానిసై భ్రష్టుడైపోతున్నప్పుడు, శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని చెప్పి దేవుడే దిగొచ్చాడు. మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీదే వేసుకునే ప్రయత్నం చేశాడు. మనిషి చేతులతో తప్పు చేశాడు. మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆ మనిషి స్థానంలో తాను మరణించాడు. కారణం తెలుసా? మనిషి బ్రతకాలని, బ్రతికే మనిషి నీతిగా బ్రతకాలని,